హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మార్నింగే నేను మా చెల్లి అయితే ఇలాగా పొలాలు గట్లంటా అయితే వచ్చాము. నాకు పొద్దున్నే మార్నింగ్ టైమ్స్ లో అలా బైక్ రైడ్స్ కి వెళ్ళాలంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? ప్లీజ్ కమెంట్ చేయండి. అలా సరదాగా కొంతసేపు అయితే తిరిగేసి మళ్ళీ ఇంటికైతే వచ్చాము. వచ్చేసరికి మా అమ్మ అయితే చేపల కూర అయితే వండుతుంది. నాకైతే చేపల కూర అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం? చేపల కూర ఎలా చేయాలి ఏంటి అనేది మా అమ్మ అయితే చెప్తుంది. అంటే నాకన్నా మా అమ్మ అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. సో ప్లీజ్ చూస్తూ ఉండండి. చేపల కూర దాకపెట్టాలి. దాకపెట్టాక తగ్గ ఉల్లిపాయలు తగ్గ నూనె వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించాలి. వచ్చేదాకా వేగాక ఉల్లిపాయలు అట్లలోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉప్పు పసుపు కారం వేయాలి అంచక దాన్ని తగ్గట్టు వేసాక వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన వెంటనే కొంచెం వాటర్ పొంగులొస్తున్నాయి అనిపించుకుని చేప ముక్కలు మెల్లిగా వదలాలి. అట్లలోను ఏ చేపలు బాగుంటాయి? రుచి బాగుంటది. ఇది మనకి ఇచ్చిన చేప ఏంటి? శీలావతి. శీలావతి. ఇంకో చేపల్లో ఏ చేపలు అంటే ఎక్కువ ఇష్టం? కట్టు పరుగులు ఇష్టం. ఎక్కడ దొరుకుతాయి? కట్టు పరుగులు మామూలు ఏటి చేపలే. కట్టు పరుగులు అంటే సముద్రం చేపలు అంటే ఇటు చాలా రకాలు ఉంటాయి. బాగుంటాయి, టేస్ట్ బాగుంటాయి సముద్రం చేపలు. ఇదే చేప మనకిచ్చింది? మనకిచ్చింది చెరువు చేప శీలావతి. శీలావతి ఇచ్చారు. ఇదంతా వెయిట్ ఉండొచ్చు. ఎంత పెద్ద చేప చిన్న చేప? ఇది పెద్ద చేప అంటే 1 కేజీ. కేజీ ఉంటదా? మా ఇంటింటికి వస్తారు చేపలంతా పల్లీలు పట్టుకొస్తారు. వాళ్ళ దగ్గర 1/2 కేజీ మెత్తళ్ళు 100 అంటే, అర కేజీ రొయ్యలు 100 అంటారు. బాగానే ఉంటాయి సముద్రం రొయ్యలు, సముద్రం చేపలు పట్టుకుని వస్తారు. టేస్ట్ బాగుంటాయి. నీకు చేపల కూర ఎవరు నేర్పించారమ్మా? చేపల కూర అమ్మమ్మ వండుకుని చూసి నేను నేర్చుకున్నానమ్మా. చేప ముక్కలన్నీ నీటిలో వేసి నీళ్ళన్నీ బాగా దగ్గరగా అయ్యాక అప్పుడు చింతపండు పులుపు వేసుకుని మసాలా దంచుకుని వేసుకోవాలి. ఏం మసాలా? మసాలా అంటే గసగసాలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటది. కానీ నిల్వ అంటే తెల్లారికి ఉండదు. చేపల కూర ఏదైనా తెల్లారి వండుకుని తింటేనే బాగుంటది. సందకాడ వండుకుని తెల్లారి తింటే బాగుంటది. అలాంటప్పుడు జీలకర్ర, ఎల్లుల్లిపాయ తప్ప ఇంకేం వేయకూడదు. ఇంకా 5 minutes అయితే ఉంచేసి అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. మనకి ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే.
మొక్క తీసేసాను పట్టుకోలేదు ఇది కదా రేపు మొక్కలు కట్టేసి వేస్తుంది మంచిగా అట్లా అందరికి ఇచ్చే ఆ సైజే బాగా రాసుకున్నానమ్మా. ఇది పుచ్చకాయ మొక్క అని గ్యారంటీ ఏంటి? పుచ్చకాయ మొక్క అది గ్యారంటీ పుచ్చకాయ గింజల నుంచి వచ్చింది. ఆ గింజ తీసి దాన్ని వేరు చేసి ఆ గింజ అందులో పెట్టాను. ఇది పుచ్చకాయ మొక్క అని గ్యారంటీ ఏంటి? కమెంట్ చేయండి. నాకు అర్థమవుతలేదు పట్టుకుంటానంటే చూడమని అవును, పెట్రోల్ పని చేయట్లేదు, ఏదో ఇచ్చుకుని లాగానే కదా నిన్ను పిలిచింది. అక్కడ పైకి ఇరిగిపోద్దేమో. దివ్య వాళ్ళ దాంట్లో అది ఉందాక నాకు ఎక్కడ పెడుతున్నా. ఈ గోల్డ్ చేశారు మీరు. తిరిగితే ఎంత అమ్ముతులు అయ్యింది ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైంది? హోల్ ఉంది కదా, అలా కాదు అలా కాదురా. కట్టాలండి ఎక్కడ కట్టాలి? ఇది వాయిస్ తీయచ్చు ఆ చెయ్యాలి పోతుంది ఇల్లు ఇదిగో కాదు. రావట్లేదా మళ్ళీ రావట్లేదు. కొట్టేసారు ఏం బాగా చేసేసారా అక్క? నా చెయ్యి కట్ చేసి వెళ్ళిట్టు ఇక్కడ మా బండిలో కొట్టించేస్తున్నాం అనుకుంటుంది మేము. స్నాప్ పెడుతున్నాం. మొత్తం కూడా వచ్చేస్తున్నాయి, బైకులు రిపేర్ చేయబడి ఆ మొత్తం షర్ట్ కూడా వచ్చేస్తుంది ఇక్కడ. ఇంటికి అక్క సోమవారం నుంచి అదిలే భయంకర. తీరా తీరా మొత్తానికి అది లాక్కొచ్చారనుకో నాన్న మొత్తానికి తీసే వదిలే. ఇంకా ముగ్గురు వెళ్ళిపోదాం. అదేంటి మరి ఏ సెట్ అంతా కూడా వచ్చేసింది అనుకొచ్చింది. అయిపోయింది కదా జీవితం అనుకున్నాను. కంచురాడు మరి అలాగా ఎక్కడ ఉంటుందా? వాడు వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్తా దగ్గర. ఫైనల్ గా డే 4 అయితే ఇలా గడిచింది. ప్రేయర్ కి అయితే వెళ్ళాము. ఇంటికి వచ్చేటప్పటికి 12 అయితే అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.